పాతపట్నం నియోజకవర్గంలోని పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎన్జీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సచివాలయం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ. 43.60 లక్షల అంచనా వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడింది. గ్రామ ప్రజలకు ప్రభుత్వం అందించే పలు సేవలను ఒకే చోట అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ భవనం రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్జీఆర్ మాట్లాడుతూ కాగువాడ గ్రామ అభివృద్ధి దిశగా ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులతో ఈ సచివాలయాన్ని నిర్మించాం. ప్రజలకు నేరుగా సేవలు చేరే విధంగా గ్రామస్థాయి పరిపాలనను బలోపేతం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. అలాగే సచివాలయ భవనం ప్రారంభంతో ప్రజలకు 30కు పైగా ప్రభుత్వ సేవలు గ్రామంలోనే అందుబాటులోకి వస్తాయి. కాగువాడ గ్రామ అభివృద్ధికి త్వరలోనే మరిన్ని మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడానికి కృషి చేస్తాం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ప్రతిపాదించిన సమస్యలను వెంటనే అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.